మనసులో ఏముంది? అమ్మ ఒడిలో తల పెట్టుకొని హాయిగా నిద్రపోవాలనుంది. నువ్వు నీ తల్లిని అమ్మ అని పిలవడం కాదు కదా, కనీసం దగ్గర కూడా రానివ్వను. నాకు తెలిసి నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. మమ్మీ, దీపా, నువ్వు పడుకో. నీకన్నా వాళ్ళకి దగ్గరైపోదాం అనుకుంటున్నావేమో. నువ్వు నీ తల్లిని అమ్మ అని పిలవడం కాదు కదా, కనీసం దగ్గర కూడా రానివ్వను. చెప్పు జ్యోత్స్న, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావో లేదో అడగడానికి వచ్చాను. వేసుకున్నాను. నువ్వు వెళ్ళి పడుకో. దీపా మామూలుగా పడుకోలేదా మమ్మీ? జో, ఇప్పుడు మా అమ్మకి అమ్మమ్మే అమ్మ. అమ్మ మొడిలో అమ్మ పడుకుంది, అమ్మడిలో నేను పడుకుంటాను. అనుకున్నది సాధించావు కదే. వెళ్ళి పడుకో జ్యోత్స్న. అలాగే మమ్మీ, గుడ్ నైట్. ఇది చూసి మనకెంత ఆనందంగా ఉందో, జ్యోత్స్నకి అంత కోపంగా ఉంటుంది. ఈ మూమెంట్ని పర్మనెంట్గా క్యాప్చర్ చేయాలి. నీ కోరిక తీరిందిప్ప. ఇక ఈ రాత్రికి జ్యోత్స్నకి నిద్ర పట్టదు. పడుకోమని చెప్తే ఎక్కడికి పోయావే? నాకు నిద్ర రావట్లేదత్తా. ఎందుకు రావట్లేదు? అడుగుతుంది నిన్నేనే, మాట్లాడవే. ఎందుకంటే కారణాలేముంటాయతా? ఊరికే నిద్ర పట్టట్లేదు. దీన్నే పెళ్ళేరియా అంటారే. అంటే ఏంటి? పెళ్లి కాని ఆడపిల్లలకొచ్చే జబ్బే. ఆ జబ్బు లక్షణాలైతే సేమ్ ఇలాగే ఉంటాయి. అర్ధరాత్రి దాకా పడుకోవాలనిపించదు, ఎండకిన్నా లేవాలనిపించదు, భోజనాలు చేసే టైంలో టిఫిన్ చేస్తారు. చుట్టూ నలుగురు ఉన్నా వాళ్ళు మాత్రం వేరే లోకంలో ఉంటారు. సరిగ్గా నిలబడలేరు, కుదురుగా కూర్చోలేరు. ఇప్పుడు ఈ లక్షణాలు నాలో కనపడుతున్నాయి అంట. పుష్కలంగా కనపడుతున్నాయి. నా పెళ్లి బాధ్యత నీ కొడుకే కదా తీసుకున్నాడు. త్వరగా చేయమని చెప్పు. నువ్వు తెలివైన దానివి కాబట్టే మీ నాన్నని మీ తాతని వదిలేసి ఆ భారం నా కొడుకు నెత్తి మీద పెట్టావు. నేను పెట్టలేదు, నీ కొడుకే పెట్టేలా చేశాడు. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? గాలిపటం వెనక దారంలాగా వాణ్ణి పట్టుకొని తిరుగుతుంటేను. పెద్దోళ్ళందరూ పిల్లల్ని మోసం చేస్తే పిల్లల జీవితాలు ఇలాగే ఉంటాయి. నేనే మోసం చేశానే? అన్నీ అనుకున్నట్టు సక్రమంగా నువ్వు చేసుంటే నీ కొడుకు నా మొగుడయ్యేవాడు, నువ్వు నా అత్తగారయ్యేదాన్ని. అమ్మో, నీలాంటి రాకాసి నా కోడలయ్యుంటే నా కొడుకుని వేపుకొని తినేసేదానివే. ఆ దీపేవేనా నీ కొడుకుని పువ్వులో పెట్టుకుని పూజిస్తుందా ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అది నీకంటే 100 రెట్లు మంచిది. ఏం చేసింది నీకు మంచి? నా కొడుకు సంతోషంగా ఉన్నాడు, అది చాలు నాకు. నా మెళ్ళో తాళి కట్టుంటే రాజాలా బతికేవాడు నీ కొడుకు. తాళి కట్టలేదని వాణ్ణి పన్నోని చేశానంటావు, అంతేనా? అది నీ కొడుకు తల మీద దీప రాసిన తలరాత. అమ్మో, నీతో వాదించడం నా వల్ల కాదే. కాస్త నన్ను ప్రశాంతంగా పడుకోని. వాదన మొదలుపెట్టిందే నువ్వు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటే సమాధానం చెప్పేది? ఏంటి? నిన్ను ఈ చేతుల మీదుగా ఎత్తుకుని ఆడించిందాన్నే. నువ్వు ఎలా ఉండేదానివో, ఇప్పుడు ఎలా తయారయ్యావో నాకు తెలియదనుకున్నావా? నేను ఇలా తయారవడానికి కారణం మీరే. ఇదే మాట జీవితాంతం చెప్తూ ఉంటావా? తొందరలోనే నీకో సంబంధం చూస్తారు. పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్ళు. అసలు మా వదినకున్న సగం నీరసం నీ మీద పెట్టుకున్న బెంగేనే. మీ వదినకి వెన్నుపోటు పొడిచింది నువ్వే. ఎవరే వెన్నుపోటు పొడిచింది? మీ తాత నువ్వు కలిసి ఏం చేశారో అప్పుడే మర్చిపోయావా? ఈ ఇంటి ఆడపడుచులు రాకాసులని నువ్వు మరోసారి నిరూపించావు. ఉండవే, నీ సంగతి చెప్తాను. అవును, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మా నాన్నకి ఫోన్ చేసి మీ నాన్నని తీసుకొని రమ్మంటాను. అత్త, నీకొక దండం. నేను పాడుకుంటున్నాను, నువ్వు కూడా పడుకో. అందరూ బెదిరించేవాళ్లే. ఏంటి అంటున్నావు? గుడ్ నైట్ అని చెప్తున్నాను. కుదురుగా పడుకో. అయినా నువ్వెక్కడ కుదురుగా పడుకుంటావులే. వాటమైన కుర్రాన్ని జత చేస్తే కాని నీ కుదురాదు.
నేను నీ కొడుకుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నతా అది ఎలా జరుగుతుందో నువ్వే చూస్తావుగా. పడుకో పడుకో. మమ్మీకి ఎన్నిసార్లు చెప్పాను ఇంత గట్టిగా గంట కొట్టద్దు అని. హెల్త్ బాగోలేనప్పటి నుంచి మమ్మీ పూజ చేయట్లేదు కదా. ఖచ్చితంగా గ్రాని పని అయి ఉంటుంది. గ్రాని అయిపోయావు నువ్వు చూడు. ఇవి నిద్రముతు కళ్ళు కనపడ్డలేదా? పూజ చేస్తుంది నువ్వు కదా. కాదు మరి ఎవరు పూజ చేస్తుంది? పూజ చేసి నువ్వా? నేను కాదు జో, అటు చూడు. పూజ చేస్తుంది నువ్వా? అవును నేనే. ఈ రోజు హాలిడే కదా, ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాను. నన్ను డిస్టర్బ్ చేయడానికి కాకపోతే ఇంత ఎర్లీ మార్నింగ్ ఈ హడావి అవసరమా? దీన్ని డిస్టర్బ్ చేయడం అనరమ్మా, పూజ చేయడం అంటారు. పైగా ఇది ఎర్లీ మార్నింగ్ కాచిన మరదలు గారు. మనం ఎన్నడైనా పూజలు చేస్తే కదా దాని విలువ తెలిసేది. చూడు, దీప చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి తులసి కోట దగ్గర కసిన్ని పసుపు నీళ్ళు జల్లి తులసమ్మకు కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసింది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవడానికి ధూపం వేస్తుంది. చిన్నతనంలోనే చంటిదాన్ని కూడా తన బాటలో నడిపిస్తుంది. అందుకే అంటారు నాన్న, ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని. పుట్టింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఇంటిని దేవాలయంలో మార్చేసింది నా కూతురు. పటీలు పెట్టుకున్న తన పాదాలు ఇంట్లో తిరుగాడుతుంటే ఆ మువ్వల శబ్దం గుడిలో గంటలు మోగుతున్నట్టే ఉంది. అదేంటి నేను ఇలా మాట్లాడేశాను? అంటే ఇన్ని రోజులు డాడీకి నిజం తెలిసే మౌనంగా ఉన్నాడా? ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. నాన్నేంటి ఇలా అనేశారు? ఇప్పుడు జ్యోత్స్నకి పరుకి డౌట్ వచ్చే ఉంటుంది. ఏమైంది నీకు? జ్యోత్స్న గురించి చెప్పాల్సిన మాటలు దీప గురించి చెప్తున్నావేంటి? జ్యోత్స్న గురించి చెప్పాల్సిన మాటలు కాదు కాంచనా, దీప గురించి చెప్పవలసిన మాటలే దీప గురించే చెప్పాడు. అవును జోగ్రాని, యు ఆర్ రైట్. మా అమ్మ దశరథ తాత కూతురే. శౌర్య, అవునా? సుమిత్రమ్మ మా అమ్మకి అమ్మ. మాట్లాడమేంటి డాడీ? ఇక్కడ ఏం జరుగుతుంది? పెద్ద మేడం గారు, యాక్చువల్లీ నేను అడిగింది నిన్ను కాదు బావా, మా డాడీని. తానే చెప్తాడు. నేను చెప్తాను కదా, మళ్ళీ తాత చెప్పాలా? నీకు మా అమ్మ అక్క అవుతుంది. శౌర్య నువ్వు ఆగు. అది నిజమే కదమ్మా. ఎవరో ఏదో చెప్పకపోతే ఈ చంటిది ఇంత ఖచ్చితంగా చెప్పదు కదా. దీని గురించి ఎందుకు జోగ్రాని ఎంత గట్టిగా అడుగుతావు? మా అమ్మకి అమ్మ నాన్న ఉన్నారు. నాకు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదమ్మమ్మ, అంతేగా? ఏమా దీపా, ఏంటిది? నీ కూతురు ఏం మాట్లాడుతోందో అర్థమవుతోందా? మమ్మీకి నిజం తెలిసిపోయి ఉంటుంది. అందుకే రాత్రి దీపని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. బావే చెప్పేసి ఉంటాడు. ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి? ఇప్పుడు నేను ఎలా కవర్ చేయాలి? దశరథ, అడిగేది నిన్నే. ఏం లేదు నాన్న, దీప కడుపుతో ఉంది కదా. తల్లిదండ్రులు లేని లోటు తను ఫీల్ అవుతుందని సుమిత్ర చెప్పింది. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తనని సొంత కూతురులాగే చూసుకుందాం, అలాగే పిలుద్దామని చెప్పాను. అంతే నాన్న. డాడీకి నిజం తెలిసి నటిస్తున్నాడో నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అవును మావయ్య గారు, ఇప్పుడు దీప ఎంత సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా పుట్టాడు. చూసే వాళ్ళకి అలా అనిపించట్లేదు మమ్మీ. మరి ఎలా అనిపిస్తుంది పెద్ద మేడం గారు? దీపే మాతో సొంత కూతురు అయినట్టు, నువ్వు పరాయి దానివైనట్టు అనిపిస్తుందా? చెప్పండి. అదేంట్రా అలాగనేసావు? లేకపోతే ఏంటి పారు, ఏదో మామయ్య అత్త కలిసి నా భార్య కోరిక తీరుస్తుంటే దానికి కూడా మీరు పంచాయతీ పెడతారేంటి? దీపా, నువ్వు వెళ్ళి పూజ చేసుకో. పెద్ద మేడం గారు, తమరెళ్ళి మోం కట్టుకోండి. శౌర్య, నువ్వు నాతో రా.
ఎక్కడో ఏదో తేడాగా కనపడుతుంది. జ్యోత్స్నకు అనుమానం వచ్చినట్టుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. దశరథ ప్రతిసారి దీపని కూతురు అంటున్నాడేంటి? వీడి ప్రేమ బాగానే ఉంటుంది కానీ జ్యోత్స్న తట్టుకోలేదు కదా. అది వీడు అర్థం చేసుకోవాలి. ఇంకేనన్నా విశేషాలు? కోడలు నీతో బానే ఉంది కదా? మేము హ్యాపీగానే ఉన్నాం. మేమైతే హ్యాపీగా లేవురా. ఎందుకు? మేము కోరుకున్న శుభవార్త మీ నుంచి రావడం లేదు కాబట్టి. పిల్లల గురించా? నీకు అన్నీ అర్థమవుతాయిరా. మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు నాన్న. ఒరేయ్, మీ అమ్మ నేను ప్లాన్ చేస్తే పుట్టావురా నువ్వు? మీ రోజులు వేరు. మీ అమ్మ కూడా నిన్ను 9 నెలలే మోసిందిరా. నీకు పిల్లలు పుట్టినా మీ ఆవిడ కూడా 9 నెలలే మోయాలి. ఈ రోజులు వేరని ఓ 4 నెలలు తగ్గించుకోలేం కదా. ఎప్పుడైనా పిల్లలు ప్రేమకు పుట్టాలి, ప్లానింగ్లు కాదు. మీ కోడలే ఓ చిన్నపిల్ల, తను ఇంకో చిన్నపిల్లని చూసుకోగలదా? రేయ్, మగాడి కంటే ఆడదెప్పుడు వయసుకు మించి ఆలోచించగలదు. వయసుకు మించిన బాధ్యతలు మోయగలరా? ఇంట్లో ఆడది చచ్చిపోతే కొడుకుంటే కొడుగ్గానే ఉంటాడు. అదే కూతురుంటే ఆ ఇంటికే అమ్మ అవుతుందిరా. ఆడదిప్పుడు మగాడు అర్థం చేసుకునే దానికంటే గొప్పగానే ఉంటుందిరా. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఒకసారి అమ్మాయితో మాట్లాడు, సరేనా? అలాగే నాన్న. వస్తాన్రా. అమ్మా, బయట నాకు చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. భోజనానికి వచ్చేయండి మావయ్య. అలాగేనమ్మా. మావయ్య నీతో ఏం చెప్తున్నారు? పిల్లల గురించే. నువ్వేమన్నావు? తొందర ఏముందిలే అన్నాను. ఉండి లేదన్నావా? తొందర పడమంటావా? పాపం వాళ్ళేదో ఆడుకోవడానికి బుజ్జి పాపాయిని అడుగుతున్నారు. ఏ చేద్దామా? ఇచ్చేద్దాం. నా మనవళ్లాగానే నా మనవరాల జీవితం కూడా బాగుండాలని కోరుకోవడం తప్ప నేనేం చేయగలను కాంచన? తాతయ్య, ఏం దీపా, గుడికెళ్ళొస్తాము. వెళ్ళొస్తాను అంటున్నావేంటి? అంటే నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? అవునత్తయ్య. కార్తీక్ నువ్వు వెళ్ళొచ్చు కదా. వెళ్ళమని నువ్వు తేలిగ్గానే చెప్తావమ్మా. నువ్వు చెప్పావు కదా అని దీపగాని సరే అందనుకో, పేద మేడం గారు రంగంలోకి దిగుతారు. ఎలా కుదురుతుంది? వెళ్ళటానికి వీల్లేదు. అగ్రిమెంట్లో ఉన్నాం కదా, కాంపిటీషన్లో ఉన్నాం కదా, కండిషన్లో ఉన్నాయి కదా అని అడ్డుపడతారు. మామయ్య ఊరుకుంటాడా? దానికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటాడు. అయినా పెద్ద మేడం గారు వినరు. ఈసారి ఆత అడుగుతుంది, దీపని కార్తీక్ని గుడికి వెళ్ళనివ్వవే అని. అప్పుడు పెద్ద మేడం గారు సడన్ గా తన తెలివితేటలకు పనిపెడతారు. దీపతో కార్తీక్ వెళ్ళటానికి నాకు ఏ అభ్యంతరం లేదు, కాకపోతే CEO పోటీలో దీపని ఓడిపోయాను అని చెప్పమంటారు. అదెలా కుదురుతుంది అంట ఆత. ఇది అన్యాయం అని మామయ్య. ఇది ఒక భార్య హక్కుల్ని ఖండించే విషయం అని దీప. ఎంత ఘోరాన్ని నేనెక్కడా చూడలేదు అని పారు. చిచి, నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉందని మా అమ్మ. దీపా, నువ్వు గుడికెళ్ళు. అర్చనే చేయించుకుంటావు, వ్రతమే చేయించుకుంటావు, నీ ఇష్టం. నేను రాను రాను రాను. నా మనసేదో పూర్తిగా చదివేసినట్టు నీ మటుకు నువ్వు 1 వేలో వెళ్ళిపోతే ఎలా బావా? తామర చెప్పేది కూడా అదే కదా. కాదని నేనంటే ఈ ఎలా అంటావు? నువ్వు దీపా గుడికి వెళ్ళొచ్చు. అవునా? 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 అంత ఆశ్చర్యం ఎందుకు బావా? నీలో మార్పు చూసి. పోటీలో అయితే మొండిదాన్నే, మామూలుగా నేను మంచిదాన్నే బావా. అవునవును, తామరి మంచితనం కొట్టొచ్చినట్టు కనపడుతూనే ఉంది. నా మంచితనాన్ని మీరంతా అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుందిలే. దీపా, నువ్వు బావా గుడికి వెళ్ళొచ్చు. థ్యాంక్స్. బట్ 1 కండిషన్. అనుకున్నా షరతులు వర్తిస్తాయి అని. ఏంటో చెప్పండి. 1 అవర్లో రావాలి. 1 అవర్ చాలా ఎక్కువ పెద్ద మేడం. దీపా, మేడం గారు పర్మిషన్ ఇచ్చారు కదా, ఊరికి వెళ్దాం. పద 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 పదా. ఈ గంట మీరు వెళ్ళడానికి రావడానికి సరిపోతుంది. ఇంకా బావ దీపకేం చెప్తాడు?